హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. కాకపోతే నాకు చెప్పడం స్టార్ట్ చేయాలంటేనే భయమేస్తుంది. ఎలా చెప్తాను? అందరూ కూడా ఇయర్ ఫోన్స్తో రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అబ్బా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. మీ పరువు నా పరువు తీయకండి ఇంట్లో. అండ్ ఈరోజు సీరియల్లో రిష్దారా సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి అబ్బా. అసలు ఎవరు మిస్ కాకండి. ఎవరైనా సరే బయటని చూసినా కానీ టీవీలో మాత్రం ఖచ్చితంగా చూడండి. టీఆర్పీ అయితే తగ్గిపోతుంది బాగా. ఇందులో చెప్పే సీన్స్కి బ్లష్ అవుతామో లేదో తెలియదు కానీ ఈరోజు రిష్దారా సీన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా బ్లష్ అవుతారు అందరూ. వసు పాప ఫేస్లో గ్లో అయితే మామూలుగా లేదు. సరే, మన స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. రిషి పార్టీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు తాగేదానికన్నా కొంచెం ఎక్కువే డ్రింక్ చేస్తాడు. 9:30 తర్వాత వాళ్ళు బ్యాక్కి తిరిగి స్టార్ట్ అయిపోతారు ఇంటికి రావడానికి. కార్లో చాలా సైలెన్స్గా ఉంటుంది. వసుకేమో ఆ సైలెన్స్కి అసలు ఊపిరాడినట్టే ఉండదు. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు? నేను అజయ్తో డ్యాన్స్ వేస్తుంటే నన్ను చేయొద్దు అని చెప్పి పక్కకు లాక్కొచ్చిన దగ్గర నుంచి ఎందుకు రిషి సార్ ఎంత రెస్ట్లెస్గా ఉన్నారు? ఇంకా నా వల్ల కాదు అనేసి వసు స్టార్ట్ చేస్తుంది మాట్లాడడం. సార్, ఆల్ రైట్? అయినా సరే రిషి ఏం మాట్లాడు, స్ట్రైట్గా చూస్తూ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. సార్, ఏమైంది అలా ఉన్నారు, మాట్లాడట్లేదు? ఈసారి రిషి కార్ స్పీడ్ పెంచేస్తాడు. ఫుల్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు. సార్, స్లోగా డ్రైవ్ చేయండి సార్ అంటూ భయంగా రోడ్ వైపు రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఆ రూట్ చూసి వసుకు అర్థమవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లోంచి తీసుకెళ్తారు. సార్, రూట్ ఇది కాదు సార్. సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. రిషి మాత్రం ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ఈలోపు ఒక పెద్ద బిల్డింగ్ కాంపౌండ్కి ఒక పెద్ద గేట్ ఉంటుంది. రిషి కార్ డ్రైవింగ్ స్పీడ్కి వెళ్ళి ఆ గేట్ని గుద్దేస్తాడేమో అనేసి భయపడి వసు కళ్ళు గట్టిగా మూసుకుని అరిచేస్తుంది. కానీ సౌండ్ ఏం రాకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. ముందు ఏ గేటు ఉండదు. సో వెనక్కి తిరిగి చూస్తే ఆ గేట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది అది ఆటోమేటిక్ గేట్, కార్ వచ్చినప్పుడు ఓపెన్ అయిపోయి వెళ్ళగానే క్లోజ్ అవుతుంది అనేసి. ఈ లోపు రిషి సడన్ బ్రేక్ వేస్తాడు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడంతో కొంచెం ముందరకు వెళ్ళినా ఏ దెబ్బలు తగలవు వసుకి. రిషి మాత్రం స్టీరింగ్ మీద పడిపోయి ఉంటాడు. వసు చూసేసరికి సార్ అంటుంది. రిషి ఉలకడు పలకడు, అలాగే ఉంటాడు. ఏమైనా గాయాలైన ఏమో అనేసి రిషి షోల్డర్ పట్టుకుని రిషి సార్ అంటుంది. రిషి సడన్గా లేచి వసు లిప్స్కి తన లిప్స్ని టచ్ చేస్తాడు. వసుకి ఒక 5 సెకండ్స్ ఏం అర్థం కాదు. రిషి అలా చేసేసరికి షాక్లో ఉండిపోతుంది. ఆ తర్వాత రిషి తన పెదాల్ని మూవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, కిస్ చేయడము. రిషి పెదాల్ని మూవ్ చేస్తూ ఉంటే వసుకి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతుంది తను కిస్ చేస్తున్నాడు అనేసి. అలా కిస్ చేస్తున్నప్పుడే తను అంటుంది, సార్ ఏం చేస్తున్నారు, వదలండి అంటుంది. అయినా సరే రిషి ఆపడు. వసు రిషి షోల్డర్ పట్టుకుని తోయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తన బలం ఎక్కడా సరిపోదు. రిషి చాలా స్ట్రాంగ్గా గట్టిగా తన్ని పట్టుకుని ముద్దు పెడుతూనే ఉంటాడు. ఇలా కాదని చెప్పి వసు ఫేస్ని పక్కకు తిప్పడము, మూవ్ చేయడము స్టార్ట్ చేస్తుంది. అప్పుడు రిషి వసు మెడ మీదకి వచ్చేసి మెడ మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. సార్ ఏం చేస్తున్నారు, వదలండి సార్, హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. రిషి ముద్దులు పెట్టడం సడన్గా ఆఫ్ చేసేస్తాడు. ఒక 5 సెకండ్స్ వాళ్ళిద్దరూ కదలకుండా అలానే ఉండిపోతారు. అప్పుడు రిషి ఫేస్ని పైకెత్తి వసు వైపు చూస్తాడు. రిషి కళ్ళు ఫుల్ రెడ్గా ఉంటాయి. ప్లీజ్ వస్తారా, నన్ను వదిలిపెట్టు వెళ్ళకు అంటూ వసు ఫేస్ని తన చేతులతో పట్టుకుంటాడు. నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావో తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వు జస్ట్ అసిస్టెంట్వి మాత్రమే కాదు. అసలు నాకే తెలియకుండా ఎప్పటి నుండి నేను నిన్ను అని ఆగిపోతాడు. వాట్? తన లవ్ గురించి ఇప్పుడు చెప్తున్నారా? సార్, ఐ థింక్ మీరు ఇప్పుడు మత్తులో ఉన్నారు, మీరు డ్రింక్ చేసి మాట్లాడుతున్నారు అంటుంది. లేదు వస్తారా, నేను డ్రింక్లో ఉన్నప్పుడే నిజాలు మాట్లాడతా, చెప్పే ప్రతిదీ నిజమే. ప్లీజ్ వస్తారా, నన్ను వదిలి వెళ్ళకు, నేను చాలా సిన్సియర్గా చెప్పా. ఇప్పుడు నువ్వు చెప్పు వస్తారా, నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు? నాలానే నీకు కూడా నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? కొద్దిసేపు ఈ బాస్ అసిస్టెంట్ రిలేషన్షిప్ని పక్కన పెట్టి నిజం చెప్పు అంటూ రిషి వసు కళ్ళలోకే చూస్తూ ఉంటాడు. వసు రిప్లై కోసం ఈగర్గా వెయిట్ చేస్తాడు. సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, ఇది కరెక్ట్ కాదు, మీరు నన్ను డ్రాప్ చేయొద్దు, నేనే వెళ్తాను, గుడ్ నైట్ సార్ అనేసి కార్ డోర్ తీయబోతుంది బయటకు వెళ్ళడానికి. కానీ రిషి వసుని స్పాన్ ఆఫ్ మూమెంట్లో వెనక్కి లాగేసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా హక్ చేసుకుంటాడు బ్యాక్ సైడ్ నుంచి. ప్లీజ్ డోంట్ గో, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకు, నువ్వు నాతో లేకపోతే నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది, చాలా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతాను. రిషి అలా గట్టిగా పట్టుకునేసరికి వసు బాడీ స్టిఫ్ అయిపోతుంది. రిషి ఇంకా తన ఫేస్ని వసు నెక్లో పెట్టేసి
అలా మాట్లాడుతూ ఉంటుంటే ఏదో అవుతుంది. ఫుల్ వసులోని హార్మోన్స్ అన్నీ కూడా మిక్సప్ అయిపోయి ఎక్కడో ఇంకా టాప్లో కూర్చుంటాయి. ఇంకా అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది, నేను కూడా ఒక అమ్మాయినే. నేను లవ్ చేసే వ్యక్తి నన్ను ఇంత డియర్గా దగ్గరగా హగ్ చేసుకుని ఇలా డిమాండ్ చేస్తుంటే నేను మాత్రం ఎలా కాదనగలను? నాకు తన మీద ఉన్న ఫీలింగ్స్ని ఎలా ఇగ్నోర్ చేయగలను? ఇప్పుడు వసు కొంచెం వణుకుతా రిషి అంటుంది. అప్పుడు రిషి వసు మెడ మీద నుంచి తల పైకెత్తి వసుని చూస్తాడు. రిషి మళ్ళీ తన్ని కిస్ చేస్తాడేమో అనుకుంటుంది. అలాగే స్లోగా తన ఫేస్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఈసారి వసు అసలు తన ఫేస్ని వెనక్కి పెట్టుకోవడం గట్టా ఏం చేయదు. తను కూడా రెడీగా ఉంటుంది రిషిని కిస్ చేయడానికి. వాళ్ళిద్దరి పెదవులు కూడా ఒకళ్ళ పెదవుల కోసం ఒకరికి చేయి పడ్డాయా అన్నట్టు కరెక్ట్గా ఒక సింక్లో కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. రిషి వసు నెక్ పట్టుకుని ఇంకా దగ్గరికి లాక్కుంటూ కిస్ చేస్తూ ఉంటాడు. వసు తన చేతులను కూడా రిషి హెయిర్లో పెట్టేసి ఇంకా చాలా విగ్రస్గా పట్టుకుంటూ ఆ కిస్లోని ఒక ప్యాషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రిషి ముద్దు పెట్టడం ఆపిన తర్వాత కొంచెం హెవీ బ్రీత్స్ తీసుకుంటుంది కొంచెం గ్యాప్ దొరికేసరికి. వసు నడుం చుట్టూ చేతులు వేసి వసు షోల్డర్ మీద రిషి చిన్ పెట్టుకుని షాల్ వి డూ ఇట్ అంటాడు. వసు షాకింగ్గా అలా ఉండిపోతుంది. రిషి ఏమడుగుతున్నాడో అర్థమవుతుంది. కార్లో వాళ్ళిద్దరూ అంత హాట్గా ముద్దు పెట్టుకున్నందుకు కార్ అంతా కూడా కొంచెం బయటన అద్దాలయ్యి కూడా స్టీమీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ వస్తారా, నన్ను ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళకు. ఇప్పుడు అర్థాంతరంగా నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్తే ఐ కాంట్ అని చెప్పి వసు నెక్ మీద మళ్ళీ ముద్దు పెడతాడు. ఇప్పుడు రిషి నన్ను ఏమడుగుతున్నాడు, ఏమని చెప్పను? నేను తన్ని రిజెక్ట్ చేయలేను. అలాగే ఇంత త్వరగా తనతో స్లీపింగ్ అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అనుకుని రిషి అని పిలుస్తుంది. రిషి బుగ్గు మీద ఒక ముద్దు పెట్టి కళ్ళు కిందకు తెంచుకుని తలని ఓకే ఎస్ అన్నట్టు ఊపుతుంది. ప్లీజ్ ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, అలాగే ఎవరిని ఫోర్స్ కూడా చేయట్లేదు. ఈ జస్ట్ క్యారెక్టర్స్ అంతే. వసు ఓకే చెప్పిన నెక్స్ట్ మూమెంట్ రిషి వసుని ఎత్తుకుని అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. డోర్ని కాలుతోటే ఒక థడ్ సౌండ్ వచ్చేలాగా గట్టిగా క్లోజ్ చేస్తాడు. ఆ సౌండ్కి వస్తారా గుండెలో భయం మొదలవుద్ది. ఏయో డ్రమ్స్ కొట్టుకున్న సౌండ్ లాగా అనిపిస్తుంది. ఫుల్ మగధీర మూవీలో రామ్ చరణ్ కొడతాడు చూడండి, అన్ని సౌండ్స్ వస్తాయి. హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది. ఒక భయం ఏదో మొదలవుతుంది. అలాగే ఎక్సైట్మెంట్, ఏవేవో ఎమోషన్స్ ఇంకా రన్ అవుతూ ఉంటాయి వసు బాడీ మొత్తం. అపార్ట్మెంట్ మొత్తం కూడా చాలా డిమ్ లైట్స్లో ఉంటాయి. అసలు ఏమీ కూడా సరిగ్గా కనిపించదు. మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఫుల్ హాట్గా సెక్సీగా మారిపోతుంది సడన్గా. వసుని బెడ్ మీద పడేసి తను కూడా వసు మీద పడిపోతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. రిషి అలా కిస్ చేస్తూనే తన కోట్ని తీసి ఎక్కడో ఒక కార్నర్లో పడేస్తాడు. ఆ తర్వాత రిషి తన చేతిని వసు నడుము మీద వేస్తాడు. రిషి అక్కడ చేయి వేయగానే వసుకి చాలా చల్లగా అనిపిస్తుంది. తన చేతిని అలాగే నెమ్మదిగా పైకి మూవ్ చేస్తూ వసు బ్యాక్ సైడ్ పెడతాడు. సో తన సారీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉన్న హుక్స్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకి తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి వసు తను కొంచెం అప్పర్ బాడీని పైకి లేపుతుంది. రిషి అలా బ్లౌజ్ హుక్స్ తీస్తూ ఉంటే వసు మాత్రం తన చేతులు రెండు తన చెస్ట్ మీద అడ్డంగా పెట్టేసుకుని ఉంటుంది గట్టిగా పట్టుకుని. రిషి వసు కళ్ళల్లోకి చూస్తూ అలా తీస్తూ ఉంటాడు. వసు రిషి కళ్ళల్లోకి చూస్తుంటే ఒక హంగ్రీ వుల్ఫ్లా అనిపిస్తాడు. మొత్తం తన బ్లౌజ్ లూజ్ అయిపోయిన ఫీల్ వస్తుంది. దట్ మీన్స్ మొత్తం అన్హుక్ చేసేస్తాడు. ఆ తర్వాత అదే హ్యాండ్తో ఒక్కసారిగా పైకి లేపుతాడు వసుని, కూర్చోబెడతాడు బెడ్ మీద. వసు మైండ్ ఏమో ఇదంతా ఇక్కడితో ఆపే అని చెప్తూ ఉంటుంది. కానీ తన హార్ట్ మాత్రం ఇదంతా వద్దు అని చెప్పడానికి ఒప్పుకోదు. వసు నోటి నుంచి వద్దు అన్న మాట బయటకు రానివ్వకుండా చేస్తుంది వసు హార్ట్. రిషి వసు హ్యాండ్ తీసుకుని తన బెల్ట్ మీద పెడతాడు. వసుకు అర్థమవుతుంది తన ప్యాంట్ని రిమూవ్ చేయమని చెప్తున్నాడు అనేసి. అది తీసేటప్పుడు వసు హ్యాండ్స్ ఫుల్ షివరింగ్ షేక్ అయిపోతాయి. లోపు రిషి తన షర్ట్ బటన్స్ని తీసుకుంటూ ఉంటాడు. ఫైనల్గా రిషి అన్నీ తీసేసుకుని ఓన్లీ బ్రీఫ్స్లో ఉంటాడు. తను ఇప్పుడు నిజంగానే ముందుకు వెళ్తాడా అనేసి భయం వేస్తూ ఉంటుంది వసుకి. తన సారీని గట్టిగా పట్టేసుకుంటుంది రెండు సైడ్లు చేతులతో. రిషి కొంచెం ముందరికి వస్తూ ఉంటే తన కళ్ళని టైట్గా మూసేసుకుంటుంది. రిషి తన హ్యాండ్స్ని వసు షోల్డర్ మీద
మీద వేయడం ఫీల్ అవుతుంది. సడన్ గా పళ్ళుతో పాటు బ్లౌజ్ ని కూడా కిందకి లాగేస్తాడు. ఒక్కసారిగా కోల్డ్ ఎయిర్ మొత్తం బాడీ షివర్ అయిపోతుంది. అప్పుడు వసు కళ్ళు నెమ్మదిగా తెరుస్తుంది. తనకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. రిషి వైపు కనీసం చూడన్నా చూడదు. తను ప్రతిరోజు చూస్తూ ఉండే తన బాస్ వాళ్ళిద్దరూ కలిసి బెడ్ మీద ఇలా చేయడం ప్రెజెంట్ ఎలా ఫేస్ చేయాలో ఇదంతా తనకి అర్థం కాదు. నెమ్మదిగా తన షోల్డర్ పట్టుకుని బెడ్ మీదకి పడుకోబెడతాడు. వసు ఫేస్ మీద తన హ్యాండ్ పెట్టి ట్రేస్ చేస్తూ ఉంటాడు. ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఐస్, నోస్, లిప్స్, నెక్ అలా పాముకుంటా తర్వాత నేను చెప్పను ఎక్కడి దాకా వెళ్తాడో. తర్వాత తన చేతిని ఎక్కడెక్కడైతే ట్రేస్ చేశాడో అక్కడక్కడ మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన కళ్ళ మీద ముద్దు పెట్టుకుని సక్ చేస్తూ నోస్ని, లిప్స్ని, చిన్ని, నెక్ని అలా దాని కింద కూడా హిక్కీస్ ఇస్తూ మళ్ళీ దాన్ని సక్ చేస్తూ ఆ పెయిన్ని రిమూవ్ చేస్తూ ఉంటాడు. రిషి అలా చేస్తూ ఉంటే వసుకి ఇంకా క్లౌడ్ 9 అనమాట, స్వర్గం కనిపిస్తుంది. వసు అలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆ ఫీల్ వస్తూ ఉంటే రిషి వెనకాల చేతులు పెట్టి తన నెయిల్స్తో గట్టిగా గిచ్చేస్తూ ఉంటుంది ఆ ఫీల్కి, ఆ ఎస్కర్స్కి. రిషి తన బాక్సర్ని కూడా తీసేసే ముందు పక్క టేబుల్ డ్రాలో ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు. వసుకి ఏం అర్థం కాదు ఏం వెతుకుతున్నాడో. షిట్ అనేసి ఆ టేబుల్ పైన గుద్దుతాడు చేత్తో. ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని అడుగుతుంది. నథింగ్ అని చెప్పి రిషి మళ్ళీ ముందరికి వచ్చి అగ్రెసివ్గా కిస్ చేస్తూ ఉంటాడు. ఆ నైట్ అంతా అలాగా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి లస్ట్ అలా పెరుగుతూనే ఉంటుంది. వసుకి చాలా నర్వస్గా అనిపిస్తుంది. తనకి ఇదే ఫస్ట్ టైం నేను వర్జిన్ అని చెప్దాం అనుకుంటుంది. రిషి అసలు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడు. తన బాడీతో ఏదేదో చేస్తూ ఉంటాడు. వసుకి తన హార్మోన్స్ అసలు మాట వినదు. సో వసు నోటమ్మట మాట కూడా రాదు నేను ఇలాగా అని చెప్పడానికి. కొద్దిసేపటికి వసుకి భయం వేస్తుంది. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఐ లవ్ హిమ్, కానీ ఇప్పుడు నాకు ఆ ప్రేమ, ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు. నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏదో రిషి సార్లో మిస్ అయింది. ఈ లోపు ఏం చెప్పకుండానే సడన్గా ఎంటర్ అయిపోతాడు తన లోపలికి. అంత సడన్గా పెట్టేసరికి వసు గట్టిగా అరిచేసి ఏడ్చేస్తుంది. రిషి ఏం చెప్పకుండా అలా ఎంటర్ అయిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. అన్ని ఆపుదామని ట్రై చేస్తుంది. కానీ రిషి తన హ్యాండ్స్ రెండు పట్టుకుని తల వెనక్కి పెట్టేసి తన పని చేస్తూ ఉంటాడు. రిషి స్టాప్ ఇట్, ఇట్స్ హర్టింగ్. అది విని రిషి వసు మీద కొంచెం జాలి చూపించడం, కేరింగ్ చూపించడం, కొంచెం మంచి మంచి మాటలు చెప్పడం ఇవన్నీ మానేసి వసుని చాలా హార్డ్గా కిస్ చేస్తాడు. వసుకి నోట్లోకి బ్లడ్ టేస్ట్లా అనిపిస్తుంది. అంటే లిప్స్ని లైట్గా అగ్రెసివ్గా కిస్ చేసుకుంటాడు అనమాట. అలా అగ్రెసివ్గా చేస్తూనే కింద కూడా తన వర్క్ని అగ్రెసివ్గా ఫాస్ట్ స్పీడ్ పెంచేస్తూ ఉంటాడు. వసు ఇలా అనుకుంటుంది మనసులో, టు బీ ఫ్రాంక్ నేను అసలు ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను ఈ రోజు కోసం ఎన్నో కలలు కన్నాను. నేను ప్రేమించిన వ్యక్తికి నా సర్వస్వం ఇద్దామని. అలాగే తను నాతో ఈరోజు చాలా ప్రీషియస్గా, సాఫ్ట్గా, కేరింగ్గా నాతో డీల్ చేస్తాడు అనుకున్నా. కానీ ఇక్కడ జరుగుతుంది దాని అంతటికి ఆపోజిట్. తను ఇది చేస్తుంటే నాకు లవ్ మేకింగ్లా అనిపించట్లేదు. తన నీడ్స్ని నాతో ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. మోర్ ఓవర్ నన్ను ఒక అమ్మాయిలా కాకుండా ఒక ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. సో ఫుల్ ఏడ్ చేస్తుంది. రిషి స్టాప్ ఇట్, నాకు ఇది వద్దు అనేసి తోసేస్తూ ఉంటుంది. వై, ఏమైంది, ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు నువ్వు అంటాడు. ఇక్కడితో ఆపేద్దాం రిషి, ఇట్స్ హర్టింగ్ లైక్ హెల్ అంటూ ఆ నొప్పి భరించలేక ఏడ్ చేస్తుంది. కానీ రిషి ఆపడు. ఇట్స్ ఓకే, కొద్దిసేపటికి తగ్గిపోతుందిలే అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. మధ్యలో టైం గడుస్తూ ఉంటుంది. రిషికి తన డిజైర్ తగ్గదు. వసు టైర్డ్ అయిపోయే వరకు చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత తన పక్కకి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇద్దరికి కూడా బాడీ మొత్తం చెమటలతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటారు. వసు నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గ్లాస్ విండోలో నుంచి సన్ రేస్ వసు ఫేస్ మీద, కళ్ళ మీద పడతాయి. అప్పుడు వసు నెమ్మదిగా లేస్తుంది, కళ్ళు తెరుస్తుంది. సీలింగ్ చూసి ఏంటి మా ఇల్లులో లేదు అనుకుంటుంది. అప్పుడు రియలైజ్ అవుతుంది. సడన్గా బెడ్ మీద నుంచి లేచి చుట్టూరు చూసుకుంటుంది. ఓ షిట్ అనుకుంటుంది. రాత్రి ఏం జరిగిందో మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. రిషి తను కలిపి పడుకున్నారని అర్థమవుతుంది. ఆల్రెడీ లేచేసావా అని రిషి మాట వినిపిస్తుంది. రిషి పక్కనే ఒక పెద్ద ఆవిడ 50 years ఉంటుంది. ఒక టిఫిన్ ప్లేట్తో వస్తుంది. వసు ఆవిడని చూసి వెంటనే తన బాడీని కవర్ చేసుకోవడానికి దుప్పటితో కవర్ చేసేసుకుంటుంది బెడ్ మీదకి ఎక్కేసి. ఆ వైట్ బెడ్షీట్ మీద రక్తం మరకలు ఉంటాయి. అది అర్థమైపోతుంది అవి తనదే అనేసి.
వెంటనే తను కప్పుకున్న బ్లాంకెట్తో దాన్ని కూడా కవర్ చేసేస్తుంది. మేడు తన చేతిలో ఉన్న ట్రేని టేబుల్ మీద పెడుతుంది. నీ బ్రేక్ఫాస్ట్ అంటాడు. ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి, నువ్వు కూడా ఈ ప్లేట్లో ఉన్నది ఏది వదలకుండా కంప్లీట్ చేసి 11 కల్లా ఆఫీస్లో ఉండాలి.